రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసిన నేను. కొంతమంది ఈ రోడ్ టు 100 కేజీస్ టార్గెట్ అది ఇది అని చెప్పి చేస్తున్నారు. వాళ్ళున్న బాడీ వెయిట్ ఎంత తెలుసా? ప్రెసెంట్ 50 to 60 కేజీస్ ఉన్నారు. అంటే 40 కేజీస్ బల్క్ అవుదామని, అంటే 40 కేజీస్ పెరిగి 100 కేజీస్ బల్క్ అవుదామని చెప్పి పెట్టుకుంటున్నారు. హెల్దియర్ వే అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఈ జర్నీలో ఏం చేస్తారంటే ఆబ్వియస్గా డర్టీ బల్కింగ్ చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి స్లైట్ సర్ప్లస్ కన్నా ఎక్కువ సర్ప్లస్ చేసేస్తారు. ఈ మజిల్ మాస్ కన్నా ఎక్కువ బాడీ ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 కేజీస్ మంత్లీ పెరిగింది అనుకోండి, దాంట్లో హార్డ్లీ 1 కేజీ మజిల్ గెయిన్ అవుతాడు, 2 కేజీస్ ఎబోనే ఫ్యాట్ గెయిన్ అవుతాడు. దీనివల్ల మజిల్ మాస్ ఏం పెరగదు, మొత్తం మీ బాడీ ఫ్యాటే పెరుగుతుంది. దాన్ని చూసి మీరు ఏమనుకుంటారు, అరే నేను బల్క్ అయిపోతున్నా. తర్వాత కట్ చేసినప్పుడు ఆ ఫ్యాట్తో పాటు ఉన్న కాస్త మజిల్ కూడా ఎట్లాగో పోతుంది. మీరు 80 కేజీస్కి వచ్చినా 85 కేజీస్కి వచ్చినా ఒక మంచి ప్రొపోర్షనేట్ ఫిజిక్ అనేది వస్తుంది. అంత 100 కేజీస్ పోయి అంత హెల్త్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీకు తెలియని విషయం ఏంటంటే, మీ న్యాచురల్ పొటెన్షియల్ ఎంత ఉందో అంతే మజిల్ పెరుగుతుంది, అంతకు మించి పెరిగేదంతా ఫ్యాటే. ఇది గుర్తుపెట్టుకోండి.